ఎలాంటి చెడు అలవాట్లు లేకున్నా రోజువారీ జీవనంలో మనం చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లే పెద్ద సమస్యగా మారే అవకాశం లేకపోలేదు. తినే ఆహారం శుభ్రంగా ఉన్నా వాటిని తీసుకునే విధానంలో జాగ్రత్తలు వహించకపోవటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పేపర్లలో ఆహార పదార్థాలు పెట్టుకుని తినటం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం మెండుగా ఉందని వారు చెబుతున్నారు. రోజువారీ హడావుడి వృత్తి జీవితంలో బయట తిండి తినడం తప్పనిసరిగా మారింది. రహదారి వెంట ఉన్న తోపుడు బండ్లపై అల్పాహారం తినడం పరిపాటిగా మారింది. వారు ఆహార పదార్థాలను పేపర్లలో పెట్టి ఇస్తుంటారు. పేపర్తో పాటు రీసైకిల్ ప్లాస్టిక్తో తయారయ్యే క్యారీ బ్యాగులను ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిలో ఆహార పదార్థాలను ప్యాక్ చేయకూడదని ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ జులై 2019 నుంచి వాటిని నిషేధించింది. దినపత్రికల తయారీకి అనేక రకాల రసాయనాలను వాడుతారని, అలాంటి వాటిలో ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని వారు చెబుతున్నారు. అవగాహన లేకపోవడం వల్లే చాలా మంది పేపర్లో ఆహార పదార్థాలు పెట్టుకుని తింటున్నారని, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. హోటళ్లలో, రోడ్డు పక్కన చిన్న చిన్న బండ్ల మీద తినే పదార్థాలు అక్కడ తినేవి న్యూస్ పేపర్స్లో పెట్టుకొని, కాగితాల్లో పెట్టుకొని తింటూ ఉన్నారు. ఆరోగ్యపరంగా న్యూస్ పేపర్లో తినటం అనేది చాలా ప్రమాదకరము. ఆ ప్రింటింగ్, ఆ మెటీరియల్లో చాలా కెమికల్స్, హానికరమైనటువంటి కెమికల్స్ ఉంటాయి. వాటిలో తినకూడదు. ప్రభుత్వం కూడా దీన్ని నిషేధించింది పూర్తిగా. న్యూస్ పేపర్ ప్రింట్ చేయడంలో అనేక రకాల రసాయనాలు, కెమికల్స్ వాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ ప్రస్తుతం ఆహార పదార్థాలను ప్యాక్ చేయడానికి న్యూస్ పేపర్ని వాడుతున్నారు. వేడిగా ఉన్నటువంటి పదార్థాలను, తర్వాత తినుబండారాలను వాడడం వల్ల ఏవైతే డైస్ ఉన్నాయో, కెమికల్స్ ఉన్నాయో అవి లోపలికి వెళ్లి హాని కలిగించేటువంటి అవకాశం ఉంది. ఆహార పదార్థాలను తినడం వల్ల తీవ్రమైన అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుందని వైద్యులు పేర్కొన్నారు. ప్లాస్టిక్తో పాటు హోటళ్లలో ఆహార పదార్థాల ప్యాకింగ్కు పేపరు వినియోగాన్ని కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో నిషేధించామని కమిషనర్ ప్రశాంతి తెలిపారు. నిషేధం అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. కర్నూలు నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్న హోటల్స్ అండ్ స్ట్రీట్లో ఉండే స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా నోటీస్ చేయడం జరిగింది. శానిటరీ ఇన్స్పెక్టర్స్ అందరికీ కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సో అవి చేయకుండా చూడాలి అని. సో శానిటరీ ఇన్స్పెక్టర్స్ కూడా కొన్ని రైడ్ చేసి పాలిథిన్ ఇవి సీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాము. ఆహార పదార్థాలు తీసుకోవడంపై ప్రభుత్వం అవగాహన కల్పించాలని, హానికరం కాని ప్లేట్లను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.